ఆజ్కి బాద్ ఎందుకంటే డైనమా కనబడుతుంది కానీ ఆయనకు సీఎం అయినట్టు అనిపిస్తలేదు నాకు. మనకు అనిపిస్తే ఆయన కూడా ప్రవర్తిస్తలేడు అట్లా. అంటే నాకు ఎందుకో రేవంత్ అన్నకు సంబంధించినటువంటి విషయంలో ఏమైందంటే ఒక సీఎం ఆ టీవీ తనం కనబడతలేదు. నిజమన్నా రేవంత్ అన్న విషయంలో ఆ టీవీ తనం ఎందుకు కనబడతలేదేమో మాటలతో. నాకు సీఎం అంటే నిజంగా తక్కువ నాకు గుర్తు. ఇప్పటికి నువ్వు చూడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ కేసీఆర్ వస్తే అది వేరుంటుంది. అవును ఒకటి ఏదో ఓపెన్గా చెప్పుకోవాలి. రాజశేఖర్ రెడ్డి సీఎం అంటే అబ్బా రాజశేఖర్ రెడ్డి సీఎం అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం అంటే ఆయన పీజీఆర్ అన్నాడు కదా ఫస్ట్ అపోజిషన్ మస్తు లీడర్. ఆయన దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఆయన పీజీఆర్ దగ్గర కూడా కార్యకర్తగా తిరిగిన వ్యక్తి చిన్న వయసులో. నేను 30 మంది ఎమ్మెల్యే అపోజిషన్ నిలబడి మస్తు కొట్లాడిను కాదనా. అట్లా ఒక ఉందాతనం ఎందుకు వస్తలేదేమో. చంద్రబాబు కూడా ఆట ఆడించాను తెలిసి అన్న. రేవంత్ అన్నకు జర ఎంబడున్నోళ్ళే పర్సన్ చేస్తారు. అతని కోరిక అయితే నెరవేర్చుకున్నాడు సీఎం కావాలి. ఓ ఛానల్లో ఇట్లా కుర్చీ కొట్టి చెప్తాడు 10 ఏళ్ళు పక్కా ఎవడు ఎంపీ కలేడు కుర్చీని అంటాడు. ఇంటర్నల్గా ఉంటే ఉండే ఉంటుంది.